బాబు, నాదొక డౌటు. ఏంటి? మీరెప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుంటారు కదా, మాలాగా ఎరైటీ ఎరైటీ బట్టలు వేసుకోవాలని అనిపించలేదా? అంటే అదేనండి, ఇలా ఒకే రకం బట్టలు వేసుకుని ఒంటరిగా బతికేయటం బోరింగ్ గా అనిపించడం లేదా అని అంటున్నాను. ఏంటి సెటైరా? ఆ, ఇంట్లో నుంచి రిటైర్ అయిపోతావు, జాగ్రత్త. ఆ, వద్దులేండి. ఏంటో ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారు. హలో, ఏమైంది? సరే, ఎక్కడికి రమ్మంటారు? ఇంట్లో వాళ్ళతో నాకేం పని లేదు. ఇది నా పర్సనల్ బిజినెస్, అవన్నీ పట్టించుకోకు. నేను వచ్చేస్తాను. ఏంట్రా? ఏంటి నువ్వు చేస్తున్న పని? కొత్త బిజినెస్ పెడుతున్నావా? అది ఇంట్లో ఎవరికి తెలియకుండానే. ఈ ముసల్ది వినేసిందా? ఏ ఈ విషయం వెళ్ళి చాటింపు వేస్తావా? లేకపోతే వదిలేస్తాననుకున్నావా? ఒరే మురళి, రే, ఇంట్లో ఏం జరుగుతుందో చూడరా. ఏం జరుగుతుందో చూడరా. ఒరే మురళి, ఎక్కడున్నావురా? ఒరే తేజ, గోపి, ఒరే. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏంటి? ఇంట్లో వాళ్ళతో నాకేం పని లేదు. ఇది నా పర్సనల్ బిజినెస్, అవన్నీ పట్టించుకోకు. నేను వచ్చేస్తాను. సినో సినో, ఏంట్రా సీను, నానమ్మ చెప్తుంది నిజమేనా? నువ్వు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా? అవును, బిజినెస్ కన్సల్టెన్సీ. అదేంట్రా, మనకి లోన్ కూడా దొరికింది. బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ అంటున్నావేంటి? నానా, నేను కొత్త బిజినెస్లో దిగుతున్నానంటే మీరు ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు. అందుకే ముందు మీకు చెప్పలేదు. నాకు ఈ కార్లు, టైర్లు, ఈ బిజినెస్ నాకు సెట్ అవ్వదు నాన్న. ఆఫీస్కి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఒరే, ఇందులో చిరాకేముంది? మనం బరువులే మొయ్యం కదా. చేత్తో మోసేదాన్నే బరువు అనరు నాన్న. ఇష్టం లేని పని చేయటం కూడా ఒక రకంగా బరువే, మనసుకి భారమే. అయినా వాడెవడ ఎంజాయ్ చేస్తూ తిరగడానికి మనం టెన్షన్ పడుతూ అరేంజ్మెంట్స్ చేయడం ఏం బిజినెస్ ఏంటో. మనకి లైఫ్ ఉండదా? మనకి సరదాలు ఉండవా? ఫ్రీడమ్ ఉండదా? ఇప్పుడు నీకు ఫ్రీడమ్ లేదని ఎందుకు అనుకుంటున్నావు? అదంతా కాదు నాన్న. గడియారంలో ముళ్ళు లాగే ఉన్న చోటే తిరగడం నా వల్ల కాదు. ప్రతిరోజు ఆఫీస్లో కూర్చొని 3 నెలలకో 6 నెలలకో వచ్చేది అందరూ తలా కాస్త పంచుకోవడం అంటే ఎవరికైనా కష్టమే. నాకైతే అది ఇంకా కష్టం.